వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్టును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16న ఇడుపులపాయలో జాబితాను ప్రకటించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నారు. 2019లో ప్రకటించినట్లుగానే ఈసారి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. అటు ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం జగన్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కథన రంగంలోకి దూసుకుపోతోంది. ఓవైపు కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తూనే మరోవైపు గెలుపు గుర్రాలను కూడా రెడీ చేస్తోంది. ఇప్పటికే అనేక మార్లు కొంతమంది అభ్యర్థులతో లిస్టులను ప్రకటించిన అధిష్టానం ఇక ఫైనల్ లిస్టును ఇడుపులపాయలో ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు వైఎస్ జగన్. పార్లమెంట్ నియోజకవర్గాల్లో బరిలో ఉండేవారిని దాదాపుగా ప్రకటించేశారు. మిగిలిన పేర్లకు సంబంధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ చివరి కసరత్తు చేస్తున్నారు. 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను కలిపి మొత్తం ఒకేసారి ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 16న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో అభ్యర్థుల ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు. ముందుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద నివాళులర్పిస్తారు వైఎస్ జగన్. అనంతరం అక్కడి నుంచే అభ్యర్థుల ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు. 2019లోనూ ఇడుపులపాయలోనే అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ జగన్. ఓవైపు ధర్మాన ప్రసాదరావు, మరోవైపు నందిగం సురేష్ను కూర్చోపెట్టుకుని అభ్యర్థులను ప్రకటించారు. సెంటిమెంట్గా భావించే ఇడుపులపాయ నుంచే ఈసారి కూడా అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీ క్యాడర్ను సిద్ధం చేశారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహించి తనకున్న ప్రజాభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ క్యాడర్లోనూ ఫుల్ జోష్ నింపారు. అలాగే ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కోవాలి, గడిచిన 5 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన మేలును ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనేది క్యాడర్కు సూచనలు చేశారు వైఎస్ జగన్. ప్రభుత్వ పథకాలను అందుకున్న పేదలే తమకు స్టార్ క్యాంపైనర్లంటూ ప్రకటించారు. మిగతా పార్టీల్లా తమకు సినిమా యాక్టర్లు, ఇతర సెలబ్రిటీలు అవసరం లేదని, ప్రతి ఇంట్లో మేలు జరిగితేనే తనకు అండగా ఉండాలని కోరుతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. నిజానికి ఈ విధంగా ఎన్నికల ప్రచారం చేయడం దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. తన పాలన నచ్చి మేలు జరిగితేనే తనకు ఓటు వేయమని అడగటం చూశాక సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం వైఎస్ జగన్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగన్. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు కూడా వైఎస్ జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి ప్రతిరోజు 2-3 బహిరంగ సభలతో రోడ్ షో కూడా ఉండేలా ప్లాన్ సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. తొలి రోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్టు, నెల్లూరు రూరల్లో వైఎస్ జగన్ ప్రచారం చేస్తారని సమాచారం. మొత్తం మీద అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల ప్రచారానికి అధినేత సిద్ధం కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.